ఈ వీడియోలో పూసలతో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వీణ అల్లే విధానం షేర్ చేస్తానండి. చూడండి టోటల్ లుక్ అయితే వీణ ఎలా ఉంటదన్నమాట. స్టెప్ బై స్టెప్ అల్లికి రాని వాళ్ళు కూడానండి అల్లుకునే విధంగా నేను షేర్ చేస్తున్నాను అన్నమాట. ఎక్కడ డౌట్ లేకుండా కూడా మీకు బీడ్ వర్క్ మీద కొంచెం ఆసక్తి ఉంటే చాలండి, అల్లే విధానం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో పూసలతో వీణ అల్లే విధానంలో భాగంగా పార్ట్ 2 షేర్ చేస్తానండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. పద్మ A to Z తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో పూసలతో వీణ అల్లే విధానంలో భాగంగా పార్ట్ 2 షేర్ చేస్తానండి. ఆల్రెడీ పార్ట్ 1 ఇంత మటుకు అల్లే విధానం షేర్ చేశాను. ఇక్కడ వరకు పార్ట్ 2 అల్లే విధానానికి ముందండి మన సబ్స్క్రైబర్స్ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అయితే చేసేస్తాను. కామెంట్ బాక్స్లో మన సబ్స్క్రైబర్ క్వశ్చన్ చేశారండి. ఇప్పుడు మీకు కనిపిస్తుంది చూసారా, పూర్వకాలం నాటి లాంతరు. ఇది ఎన్ని బీట్స్ పడతాయి అని చెప్పేసి అడిగారు. దీని గురించి పూర్తిగా ఒక 2 minutes క్లారిటీ ఇచ్చేస్తాను. ఓకే అండి, ముందు ఎన్ని పడతాయో బీట్స్ చూద్దాము. 90 grams పడతాయండి వీటికి, అంటే 100 grams తెచ్చుకోండి. 100 grams-లో ఎక్కువ 60 grams ఇవే తెచ్చుకోవాలి. 40 grams వైట్ తీసుకొచ్చుకోండి. ఓకే అండి, నెక్స్ట్ ఒకసారి దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే వీడియోలో నేను ఇది అల్లే విధానం మీకు షేర్ చేశాను. ఇది నేను అల్లుకున్నాను అనమాట. ఈ లాంతర్ క్లాస్కి మీకు కొంచెం డిఫరెంట్ ఉంటుందండి. ఇదోనో చిన్నగా ఉంది, చిన్నగా కోడిగుడ్డు షేపులో చిన్నగా ఉంది. ఇది కొంచెం షేపు కొంచెం పెద్దగా వచ్చిందనమాట. ఈ రెండు అనమాట. ఇక్కడ వరకు కంప్లీట్గా అల్లికంతా ఒకటే వస్తుందండి. ఇక్కడ వరకు అల్లికంతా ఒకటే వస్తుంది, చూసారు కదా. ఇక్కడ వరకు ఇక్కడి నుంచి ఇక్కడ ఏం చేసామంటే ఈ స్టెప్నే మళ్ళీ ఎక్స్ట్రా వేసాం, అంతే తేడా ఉంటుంది. ఈ స్టెప్ను మరలా రిపీట్గా ఇక్కడ వేసి మరలా యథాస్థితి ఇక్కడ అల్లేసామన్నమాట. వీడియోలో అయితే నేను ఇది చూపించా. మీరు ఇది అల్లుకోవాలి అనుకున్నారనుకోండి, ఈ స్టెప్ మైనస్ చేసేసుకోండి, అప్పుడు సరిపోద్ది. అప్పుడు ఇక్కడ కూడా మీరు పెంచుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 ఇచ్చాను ఇక్కడ. ఎందుకంటే ఈ స్టెప్ ఇక్కడ పెరిగింది కాబట్టి క్లాస్ అనేది ఇక్కడ 11, ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 ఇచ్చానండి. ఇది ఒకటి మీరు గ్రహించుకోండి. మీకు ఇది కావాలనుకుంటే ఇది అల్లుకోండి, ఇది కావాలంటే ఇది అల్లుకోండి. దీని పొడవు కూడా ఒకసారి చూద్దాము. ఇది మన ఛానల్లో ఉందండి. 6 parts కింద డివైడ్ చేసి నేను అల్లే విధానం షేర్ చేశాను. 7 inches ఉంటుందండి. ఒక స్టెప్ పెంచిన వారా ఇది ఎంత ఉంటుందో చూద్దాము. 7.5 inches ఉంది, అంతే తేడా. 1/2 inch తేడా వచ్చిందనమాట. అంటే ఈ మిడిల్ ఇది నాకెందుకో గ్లాసు ఇది బాగున్నట్టు అనిపించింది. ఇదిగోండి 1/2 inch. ఈ స్టెప్ ఒక్కటే ఎక్స్ట్రా వేసామన్నమాట. మన ఇష్టం అండి. కొంచెం షేప్ కూడా మనం కొంచెం ఐడియా ఉంటే బీట్ వర్క్లో మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ తీసుకొచ్చేసుకోవచ్చు. ఓకే అండి, ఇదండి. 40 grams వైట్ తీసుకొచ్చుకోండి. 60 grams ఈ ఏ కలర్ తీసుకోవాలనుకుంటున్నారో మీరు ఈ థిక్ కలరు తీసుకోండి. గ్లాస్ మాత్రం వైటే వేసుకోండి, రియల్ లుక్ ఉంటుంది అనమాట. పూర్వకాలం నాడు ఎలా ఉండేది లాంతర్ అనేది, మీకు ఆ లుక్ రావాలి అంటే మీరు వైటే తీసుకోండి సాధ్యమైనంత వరకు. ఇక్కడ మాత్రం మీరు థిక్ కలర్ వేసుకోండి అమ్మా, బాగుంటుంది. ఇక్కడ డార్క్ వేసుకోండి, డార్క్ లైటు. కానీ లాంతర్కి ఈ కలర్ వేస్తేనే వైటు లాంతర్ గ్లాస్కి అందం అనిపిస్తుంది అనమాట. ఓకే అండి, ఇంకా ఇది నెక్స్ట్ అల్లే విధానం చూసేద్దాము. అల్లే విధానానికి ముందండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకోండి. అల్లుకున్న తర్వాత ఒక లైక్ ఇచ్చేసేయండి అబ్బా. వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపేణ నాకు తెలియజేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. ఇదిగోండి పార్ట్ 1కి ఏ మెటీరియల్లో సేమ్ పార్ట్ 2 కూడా వేను, అయినా ఒకసారి చెప్తాను. ఇవ్వండి 2 colors బీట్స్, ఫిషింగ్ వైరు, 40 mm సైజు డయా, 45 meters ఉంటుందండి. ఇది 6 mm కాబట్టి మనం ఇది వాడుతున్నాం. ఓకే అండి, ప్రతి వీడియోకి చెప్తాను మీకు. నీడిలు కట్ చేసుకుంటానికి ఒక కట్టరు, ఈ మాత్రం ఉంటే మనం వీణ అల్లేసుకోవచ్చు అండి. ఆల్రెడీ అండి ఈ పార్ట్ వరకు మనం పార్ట్ 1లో డిజైన్ చేసేసాం. ఇదిగోండి ఇలా. ఇక ఇప్పుడు పార్ట్ 2లో స్టిక్కర్లే ఉంది చూసారా, మనకి ఒక సపోర్ట్గా ఒక కర్రల్లే ఇలా పొడవుగా ఉంది. దీన్ని ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మొత్తం పార్ట్ 2లో రెడీ చేసేద్దాం. ఓకే అండి, దీనికి 2 పద్ధతులు ఉన్నాయండి అల్లుకుంటానికి.
అల్లిక వచ్చిన వాళ్ళలోనో బీడ్ వర్క్ బాగా వచ్చేసింది అనుకోండి, వాళ్ళలోనే ఇలా స్టిక్కర్లే అల్లేసేసుకోండి. ఫస్ట్ మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇది రెడీ చేసేసుకుని దీన్ని ఇలా జాయింట్ ఇచ్చేయచ్చు. ఇక మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఏమడుగుతున్నారంటే, ఇక్కడ జాయింట్ కుదరటం లేదండి, మాకు తప్పు వచ్చేస్తుంది, అలా వద్దు అని చెప్పి కిందటి వీడియోల్లో వాళ్ళు కామెంట్ బాక్స్లో తెలియజేశారండి. అందుకని చెప్పేసి వాళ్ళకి అర్థం కాదన్న ఉద్దేశంతో నాకు టైం వేస్ట్ కాకుండా ముందే నేను రెడీ చేసేసుకున్న ఈ స్టిక్ని నేను 2 స్టెప్స్ అల్లే విధానం ఇక్కడ చూపించుతాను. సేమ్ మొత్తం వాళ్ళు అలా అల్లేసుకోండి. ఇలా కావాలంటే ఇలా, అలా కావాలంటే అలా, మీ ఇష్టం అండి. ఎలా కావాలంటే అలా అల్లుకోండి. ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ మనకి అల్లిక చూద్దాము. ఇక్కడ ఎక్కడైనా సరే 4 బీడ్స్ తీసుకోవాలి. ఇదిగోండి, నేనైతే నాట్ లేకుండా చూడండి, అంటే ముడి అనేది మనకి ఎక్కడ అడ్డు రాకోకుండా చూసుకుని స్టార్ట్ చేసుకోండి. కన్వీనియంట్గా ఉండాలండి మనకు అల్లుకుంటుంటే. ఇలా పైకి ఉబ్బెత్తుకున్నాయి అనుకోని ఇవి హాయిగా ఉంటాయి, మనం వేసుకుంటానికి ఏం అడ్డం పడవు. అందుకని నేను చూశారు కదా, ఈ 4 బీడ్స్ ఎక్కడైనా ఈ చివర్లో మొత్తం ఎక్కడైనా తీసుకోండి. 1 2 3 4 ఈ 4 నేను తీసుకుంటున్నా. తీసుకుని ఇదిగోండి, ఇక్కడ మనం దీన్ని కొంచెం డిఫరెంట్గా అల్లుకుందాం. ఇక్కడ ఇలా డిజైన్ చేసాం కాబట్టి ఇప్పుడు వేరుగా డిజైన్ చేద్దాం. మీరు కావాల్సిన వాళ్ళు ఇలా ప్లెయిన్గా అల్లేసేసుకుని ఈ పైన ఇలా డిజైన్ అయినా ఇచ్చుకోవచ్చు. లేదు నేను చెప్పినట్టుగా ఇప్పుడు నేను అల్లే విధానం షేర్ చేస్తున్నట్టుగా చూసైనా అల్లుకోవచ్చు, మీ ఇష్టం. ఇదిగోండి, ఇక్కడ ఈ 4 బీడ్స్కి మనం అల్లుతాం ఆ స్టిక్ అనేది. స్టార్టింగు ఇక్కడ ఈ బ్లూ బీడు 1 ఉంది, 3 యాడ్ చేస్తున్నాను. వీడియో మాత్రం స్కిప్ చేయొద్దు, చేస్తే మీకు అర్థం కాదు. స్టిక్ అల్లుకుంటాం. 3 బీడ్స్ 1 2 3, ఇక్కడ 1 బీడ్ ఉంది, 4 బీడ్స్ మెదడు వస్తుందండి. ఇక్కడ 4 ఇలా నేను దగ్గరికి పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఈ 4 ఇలా. నెక్స్ట్ ఈ 3 బీడ్స్ పింక్ ఉంటాయి. నాకు లెఫ్ట్ ఉంది వైరు ఇలా. ఇక్కడ 1 బ్లూ 1 పింక్, ఈ 2 బీడ్స్ ఉన్నాయి. ఇక్కడ 2 పింక్ తీసుకోండి. ఇలా మనకి 2 బీడ్స్కి వేసేసాం. ఇప్పుడు 3rd బీడ్లో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోదాం. ఇది 3rd బీడ్ అవుతుంది. ఇక్కడ 1 పింక్. నేను ఎలా ఎక్కిస్తున్నానో కలర్స్ చూడండి, సేమ్ మొత్తం అదే అల్లుకోవాలి మీరు. ఓకే అండి, ఇదిగోండి, ఎందుకంటే కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఒక్కసారి చూస్తే అండి మీరు ఇలా సేమ్ మరలా ఇక్కడ 4th బీడ్, దీనిలో కూడా నీడిల్ తీసుకొచ్చేసాం. ఇప్పుడు ఈ రెండింటిని కలపాలి కదండి. ఇక్కడ ఈ పైకి తీసుకొచ్చేసేయండి మరలా స్టాండింగ్ బీడ్లోకి. ఇలా ఇక్కడ ఒక పింక్ బీడ్ యాడ్ చేయండి. ఫస్ట్ 3 యాడ్ చేసాము, తర్వాత 2 యాడ్ చేసాము. ఒకసారి చెప్తాను మీకు. ఇదిగోండి, ఫస్ట్ ఈ 3 బీడ్స్ ఇలా తీసుకున్నాం. నెక్స్ట్ ఈ 2 బీడ్స్ తీసుకున్నాం ఇలా. నెక్స్ట్ 1 పింక్ 1 బ్లూ తీసుకున్నాం. నెక్స్ట్ 1 పింక్ తీసుకున్నాం. ఇలా తీసుకోవాలి మీరు బీడ్స్. చూసారు కదా, ఇలా లాస్ట్కి 1 బీడ్. ఈ స్టెప్ మనకి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ నీడిల్ పైకి తీసుకొచ్చేసుకోవాలండి. మరలా మనకి 4 బీడ్స్ వస్తాయి. ఇలా వస్తుంది డిజైన్ అనేది. అంటే మన అల్లిక ఈ దోనో వెనక్కి ఇలా వెళ్ళిపోద్ది. ఇలా ప్లెయిన్ డార్క్ స్కై బ్లూ ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఇచ్చేస్తున్నాం. ఇక్కడ సైడ్న పింక్, ఇటు సైడ్న పింక్, పైన
మధ్య బీడు స్కై బ్లూతో ఇచ్చేసాం. ఇలా స్టిక్ రెడీ చేసుకోవాలి. మీరు ఇంకా మీకు ఏదైనా ఐడియా ఉంటే మీరు కూడా దీన్ని మార్పు చేర్పులు చేసుకోవచ్చు. ఇదిగోండి, దీనికి దానికి తేడా అది. ఇందులో మొత్తం వైట్ ఇచ్చేసి ఇక్కడ ఒక్కటే మనం బీడ్ మార్చామన్నమాట కలరు. ఇక్కడ ఏమైందంటే అండి, వైట్ ఇచ్చేస్తుంటే ఈ వైర్ అనేది మనకు కనిపించటల్లా. ఇక్కడ వీణకి ఈ తీగలు ఉంటాయి కదా, ఈ తీగలు కనిపించట్లా. అందుకని చెప్పేసి నేను డార్క్ తీసుకున్నాను. ఈ తడవ డార్క్ అండ్ వైట్ సైడ్కి ఇలా వచ్చేట్టుగా, అందుకు నేను ఇలా డిజైన్ చేస్తున్నానండి ఇప్పుడు. ఓకే అండి, ఇట్లా రావాలి. ఇంకొకటి వేసి చూపించుతాను, ఇంకొకటి 2 వేస్తాను. చూడండి, ఇదోనో పైన ఇలా అడుక్కు పట్టుకున్నాను నేను. ఒకసారి చూడండి, ఈ తబలా లాగా ఉంది చూసారా, ఈ గుబ్బ లేకుండా ఇదే తబలా. ఇంకా మీకు అల్లేసుకుంటే తబలా అయిపోద్ది. ఇప్పుడు ఇదిగోండి, ఇది పైకి ఉంది. ఇలా ముందు 3 బీడ్స్, ఇక్కడ 1 బీడ్ బ్లూ ఉంది. 3 బ్లూ బీడ్స్ తీసుకుంటున్నాను. ఇది అడుగు భాగం. నెక్స్ట్ సెకండ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్తున్నాను. ఇక్కడ 2 పింక్ బీడ్స్ తీసుకోవాలి. ఇలా ఇక్కడ 2 ఉన్నాయి. 2 + 2 4. ఇలా సైడ్న మనకి ఇలా వస్తుంది. నెక్స్ట్ థర్డ్ బీడ్లోకి కూడా నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ 1 పింక్ ఫస్ట్ ఎక్కించుకోవాలండి. తరువాత ఈ స్కై బ్లూని బ్లూ అంటున్నానండి నేను. ఇలా ఎక్కించుకోండి. జాగ్రత్తగా వైరు కొంచెమే తీసుకోండి, పట్టేస్తూ ఉంటాయండి కొత్తగా అల్లిక స్టార్ట్ చేసిన వాళ్ళు. నెక్స్ట్ ఫోర్త్ బీడ్లోకి కూడా నీడిల్ తీసుకెళ్ళిపోయాను. ఇప్పుడు స్టాండింగ్ బీడ్, ఇదిగోండి ఇలా నిలువుగా ఉంది కాబట్టి దీన్ని స్టాండింగ్ బీడ్ అంటున్నాము. ఇక్కడ 1 పింక్ బీడ్ తీసుకోవాలి. ఇలా మనకి సెకండ్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. మరలా ఇలా పట్టేసుకోవచ్చు అండి. మనం ఇలా పైకి మనం ఇలా పెట్టుకోవచ్చు. ఇది గ్రిప్ దొరుకుతుంది. ఓకే అండి, ఇంకొకటి వేసి చూపిస్తానండి. ఇదిగోండి ఇలా చూసారుగా, వెనక భాగం ఇది వీణకి. మనకి ఇప్పుడు అటు ఇటు 2 పింక్ వస్తాయి, 2 స్కై బ్లూ వస్తాయి. ఇలా వస్తుంది అనమాట మనకి బీడ్స్. ఎటు చూసినా 4 రావాలి. డిజైన్ ఇది అనమాట. పింక్ అటు సైడ్ ఇటు సైడ్ పింక్ అండి. అడుగున స్కై బ్లూ వస్తే పైన స్కై బ్లూ బీడ్తో జాయింట్ ఇచ్చుకుంటా వెళ్ళామన్నమాట. అంటే ఈ 2 కలర్ కాంబినేషన్ బాగుంటుంది. నెక్స్ట్ ఇదిగోండి, మనకు ఒక్కొక్కసారి ఇక్కడ వస్తుందండి, ఒక్కొక్కసారి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలనుకోండి. ఒకవేళ మేబీ ఎదురుకి పెట్టుకుని మీరు అల్లుకోవాలనుకోండి ఇలా, అప్పుడు స్టార్టింగే 1 పింక్, 1 స్కై బ్లూ, 1 పింక్ ఇలా తీసుకోండి. ఇలా మరలా ఇలా సెకండ్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసాము. ఇక్కడ 1 బ్లూ, 1 పింక్, ఇదిగోండి 1 పింక్, 1 బ్లూ ఇలా తీసుకోవాలి. ఇటు నుంచి వేస్తే అలా థర్డ్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేస్తున్నాము. ఇక్కడ 2 ఉన్నాయి చూసారా, 2 బ్లూ బీడ్స్ తీసేసుకోవాలి. ఎలా అయినా వేసుకోవచ్చు మనకు నచ్చినట్టుగా.
కొత్త వాళ్ళని దృష్టిలో పెట్టుకుని నేను అల్లిక షేర్ చేస్తానండి. ఇదిగోండి ఇలా మనకు అల్లుతూ ఉంటే అండి మనకే అర్థమైపోద్ది. మనం కరెక్ట్ వేస్తే కరెక్ట్గానే అనిపిస్తుంది, లేదనుకోండి తప్పు వేస్తే మనకు అల్లికే చెప్పేస్తుంది, కలర్సే చెప్పేస్తాయండి మనకి. ఇదిగోండి తీసుకుంటే అయిపోయింది. ఇంకా ఇప్పుడు పైకి తీసుకొచ్చేసేయటమేను. ఇదిగోండి నేను ఆల్రెడీ స్టిక్ రెడీ చేసేసాను. కొంచెం పొడవే నేను రెడీ చేశానండి, ఎందుకంటే కొంచెం వేళ మారుద్దాం అనుకుంటున్నాను. దీన్ని ఇలా కొంచెం బెండ్ చేద్దాం అనుకుంటున్నాను ఇలా, ఎందుకంటే ఇది ప్లెయిన్గా ఉంది, ఇక్కడ కొంచెం ఇలా వంపుదాం అనుకుంటున్నా. అందుకని చెప్పేసి నేను మరికొన్ని బీట్స్ ఎక్కువే తీసుకున్నా పొడవి స్టిక్. ఓకే అండి, ఇప్పుడు ఇక్కడ 3 వేసాము. 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24 ఒకటి జాయింట్ వస్తుందండి. 25 లైన్స్ అల్లుకోండి మీరు ఇట్లా, ఇలా అల్లేసుకోండి. ఇదిగోండి ఇక్కడ మనం 3 వేసాము. ఇప్పుడు 1, 2, 3 ఇదిగోండి ఇక్కడ నుంచి ఇదిగోండి 1, 2, 3 వేసాము. ఇలా 25 వేసేసేయండి. మీరు ఇలా పట్టుకుని 25 వేసేసేయండి స్టెప్స్. నేనేం చేస్తానంటే నేను అల్లి రెడీ చేసుకున్నా కదా, ఇది కలిపి నేను జాయింట్ చేసేస్తా. చేసి నెక్స్ట్ ఎలా అల్లాలో చూద్దాం. ఇదిగోండి నేను జాయింట్ చేసేసాను. ఇలాగూ మొత్తం మీకు 25 రావాలి. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇవి కౌంట్ చేసినా సరిపోద్ది, మీకు 25 అనేది రావాలి. ఓకే అండి, ఇంత పెద్ద స్టిక్ అల్లుకోవాలి, ఎందుకంటే మనకి వీణకి పొడవే ఉంటుంది కాబట్టి సరిపోద్ది మనకి ఇది మొత్తం. ఇదిగోండి ఇలా పెట్టేసుకుని ఇక్కడ ఇదిగోండి ఇక్కడి నుంచి కౌంట్ చేసుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 దగ్గర ఇక్కడ 14 దగ్గర ఎక్కించుకోండి. ఇది 14. ఓకే అండి, ఇక్కడ ఇదిగోండి ఇలా చూడండి నిలువు బీటుకి ఎక్కించాను 14 బీట్ దగ్గర. 1 నుంచి 13 వదిలేసాను, 14 ఇది. 3 పింక్ బీట్స్ యాడ్ చేయాలి ఇలా. మరలా ఈ 4 బీట్స్కి అల్లుకోవాలి మనం. 1, 2, 3, 4 ఇక్కడ సెకండ్ బీట్, వన్ పింక్, 1 బ్లూ ఇలా. మరలా థర్డ్ బీట్కి నీడిల్ తీసుకెళ్ళిపోవాలి. ఇక్కడ 2 పింక్ ఇలా. ఇక్కడ 2 పింక్ ఉన్నాయి, 2 పింక్ యాడ్ చేయాలి స్టాండింగ్ బీట్లో నుంచి సిట్టింగ్ బీట్లోకి. ఇంకా ఇప్పుడు మనకు అనుకూలంగా చేతిని తిప్పుకుంటామేనండి. 4th బీట్లోకి నీడిల్ తీసుకొచ్చేసి స్టాండింగ్ పింక్ బీట్ ఉంది కదా, దీనిలో కూడా నీడిల్ తీసుకొచ్చేయాలి. ఇక్కడ మాత్రం మన ఇష్టం. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. ఇలా నెక్స్ట్ పైకి తీసుకొచ్చేసి ఇక్కడ ఎలా అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇదే వేయాలని లేదు, కాకపోతే ఇక్కడ ఇలా స్కై బ్లూ వచ్చేటట్టుగా వేసుకోండి. ఇక్కడ ఎలా ఏ బీడ్ వాడినా మీరు ఈ పైన మాత్రం స్కై బ్లూ వచ్చేటట్టుగా వేసుకోండి. ఇక్కడ
స్కై బ్లూ బీడ్ ఉందండి. 3 బీడ్స్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఒక స్టెప్ అయిపోయింది. ఈ బీడ్కి ఇక్కడ ఒక స్టెప్ వేసాం, మరలా సెకండ్ స్టెప్ వేయాలి. ఇలా వేసుకోవాలి. సెకండ్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేస్తున్నాను. థర్డ్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేస్తున్నాను. 2 స్కై బ్లూ బీడ్స్ యాడ్ చేస్తున్నాను. ఇలా మళ్ళా లాస్ట్ బీడు ఇక్కడ పింక్ బీడ్ యాడ్ చేస్తున్నాను. ఇలా మరలా ఇప్పుడు ఇక్కడ మనకి 4 బీడ్స్ ఉన్నాయి కదా, ఇలా వస్తుంది. 2 స్టెప్స్ వేసేసాం. ఇక్కడ ఖాళీ ఉంది చూసారా, ఈ ఖాళీని పూర్తి చేద్దాం. ఇదిగోండి 1 2 3 4 వచ్చాయి. ఇక్కడ మధ్యన ఖాళీ ఉంది కదా, ఇక్కడ మనం ఈ స్కై బ్లూ తీసేసుకున్నాం. ఆపోజిట్లో వేసేయండి. ఇలా ఇక్కడ ఉంది వైరు, దీనికి ఆపోజిట్లో వేసేయండి. మనకి ఇక్కడ కూర్చుండిపోద్ది ఇలా. ఓకే అండి, ఇక్కడికి అయిపోయింది. ఇక్కడికి ఒక నాటు వేసేయండి. ముందుకు తీసుకొచ్చేసి ఇక్కడ ఒక నాటు వేసేసి ఇలా ఒకసారి అయితే సరిపోద్దండి. ఇలా వేసేయండి, పిక్కు రాకుండా ఉంటుంది. ఇలా వేసేసాక సేమ్ మరలా ఈ నాట్ ఇక్కడ ఈ బీడ్కి వేసాం కదా, ఇప్పుడు ఈ బీడ్కి వేయాలి. ఇక్కడికి తీసుకొచ్చేస్తున్నాను నీడిల్ని. ఇక్కడికి ఈ బీడ్కి వేసాం కదా, సేమ్ మరలా ఈ బీడ్కి వేయండి. ఇక్కడ 3 బీడ్స్. ఈ డిజైన్ ఇక్కడ ఎలా వచ్చిందో సేమ్ ఇలాగే వచ్చేటట్టు చూసుకోండి. ఇక్కడ అడుగున మీకు ఎలా వచ్చినా ఇబ్బంది లేదు. ఈ అడుగు భాగం ఇక్కడ మాత్రం మనకి ఇలా రావాలి కరెక్ట్గా. ఈ పైన మాత్రం చూసుకోండి, అడుగున ఇబ్బంది అయితే లేదు మనకి. అటో ఇటో పడ్డ బీడు ప్రాబ్లం ఏం కాదు. ఇదిగోండి ఇలా ఎక్కించుకోండి. స్టార్టింగ్ ఇలా చూసారు కదా, కరెక్ట్గా దీని ఎదురుగా వేసాం. ఇలా మరలా సెకండ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోవాలి. 2 పింక్ బీడ్స్ ఉన్నాయి. ఇక్కడ 2 పింక్ బీడ్స్ యాడ్ చేసుకోవాలి. సేమ్ అండి, ఇంకా ఇందాక ఈ సైడ్ని ఎలా వేసాం, ఈ సైడ్ కూడా అలాగే వేసేసుకోవాలి. థర్డ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. వన్ స్కై బ్లూ, 1 పింక్. ఇలా మరలా పైకి తీసుకొచ్చేసాను. ఒక పింక్ బీడ్ యాడ్ చేస్తే సరిపోద్ది. నెక్స్ట్ మరలా ఇంకో స్టెప్. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది కదండి, ఇంకో స్టెప్ వేసేద్దాము. వన్
పింక్ ఇటు చూసుకుని వేసేసుకోండి. లేదు అనుకుంటే 2 స్కై బ్లూ. ఇలా సెకండ్ బీడ్లోకి నీడిలు తీసుకొచ్చేసాను. ఇక్కడ 2 పింక్ బీడ్స్ యాడ్ చేసుకోవాలి. ఇలా థర్డ్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేస్తున్నాను. 1 పింక్, ఇక్కడ పింక్ రావాలి, స్కై బ్లూ. ఇలా మళ్ళీ ఫోర్త్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నానండి. స్టాండింగ్ బీడ్లోకి కూడా తీసుకొచ్చేసి ఇక్కడ 2 స్కై బ్లూ ఉన్నాయి, ఆపోజిట్లో పింక్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా పింక్ వేసుకోవాలి. ఇలా ఇలా వేసేసుకుంటామేనండి. నెక్స్ట్ ఇక్కడ ఖాళీ ఉంది కదా, సేమ్ ఇక్కడ 1 స్కై బ్లూ తీసేసుకుందాం. మీరు పింక్ అయినా వేసుకోవచ్చు, స్కై బ్లూ అయినా, ఏదైనా వేసుకోవచ్చు అండి. ఇక్కడ మీ కలరు ఇక్కడ ఎండింగ్ దేంతో ఎండ్ చేయాలనుకుంటున్నారో దాంతో చేసేసుకోవచ్చు. నేనేంటంటే ఇక్కడ వచ్చింది కదా ఇది, ఈ 3 ఒకటిగా ఉంటుంది అనేసి ఇలా. ఓకే అండి, ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. నాట్ వేసేద్దాం, ముందుకు తీసుకొచ్చేసేయండి, కొంచెం ఇక్కడ వేసేయండి. నీడిల్ని తీసుకెళ్ళిపోయి మునుముక్కు తీసేసుకుని కొంచెం వైర్ని ఇలా 1 టైం 2 టైమ్స్. నేను ఎందుకంటే డబల్ తీసుకున్నాను కాబట్టి వైరు నేను 2 టైమ్సే వేస్తున్నాను. సింగిల్ తీసుకుంటే మీరు 4 టైమ్స్ వేయండి. ఇదిగోండి, మరలా పక్క బీట్లోకి నీడిల్ తీసుకొచ్చేసి నాట్ కనిపిస్తుంది కాబట్టి నేను కిందకి తీసుకెళ్ళిపోతున్నానండి. ఇక్కడ నాట్ కట్ చేసేసామనుకోండి మనకి కనిపిస్తుంది. ఇక్కడికి తీసుకొచ్చేసి ఇక్కడ ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. కొంచెం టైట్గా ఉంటుందండి, నిదానంగా లాక్కోవాలి. ఇక్కడ కటింగ్ మిషన్తో నేను కట్ చేసేసాను. ఇక్కడికి ఒకటి అయిపోయింది మనకి. ఇది వేసేసాం. ఇది చిన్న సైజ్ బీడ్స్ తెల్లా కాబట్టి అండి కొంచెమే తీసుకున్నాం ఈ లెంత్. ఇప్పుడు కొంచెం పెద్ద సైజ్ బీడ్స్ తెల్లాము, ఇది పెద్ద సైజ్ వచ్చేసింది. కొంచెం పెద్ద సైజ్ తీసుకుంటేనే మనకి వీణ లుక్ వస్తుంది. మీరు చిన్న సైజ్ తీసుకోండి. నేను వీడియోలో మీకు కనిపించాలని నేను కొంచెం పెద్ద సైజ్ బీడ్సే నేను యూజ్ చేస్తున్నాను. ఇంకా ఇంతకు మించి అయితే మీరు తీసుకోవద్దు. వీణకి 8 mm జోలికి అయితే అసలు వెళ్ళొద్దు, 6 mm వరకు వెళ్ళండి. ఇంకా తగ్గించైనా వెళ్తే ముద్దుగా ఉంటాయి కానండి. ఇంకా లేదు కొంచెం మాకు ఇంకొంచెం పెద్ద కావాలి అనుకుంటే వైరు మార్చేసుకోండి. అప్పుడు బీడ్స్ మీరు చేంజ్ చేస్తే వైరు కూడా మీరు చేంజ్ చేసేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇది అయిపోయింది కాబట్టి ఇంకో స్టెప్కి వెళ్ళిపోదాము. ఇప్పుడు ఈ స్టెప్ వేసేద్దాము. ఇది వేద్దాం. ఇదిగోండి, ఇలా అడుక్కు పెడుతున్నాను చూడండి, అడుగు భాగం బ్యాక్ సైడ్. ఇక్కడ మనకి 3 బీడ్స్ వదిలేయాలి. 1 2 3. ఓకే అండి, ఈయన 4th బీడ్కి తీసుకుందాం, అంటే ఈ బీడ్కి వేసుకోవాలి. ఇక్కడ వేద్దాం. ఇలా ఒక పక్కకి ఇక్కడ తీసుకున్నాం కదా, ఇలా పెట్టేసుకోండి. ఇదిగో ఇలా ఇక్కడ 1 బీడ్ ఉంది, 3 ఉండాలండి గ్యాప్. దీనికి మధ్యన 3 1 2 3. 4th బీడ్కి మనం వేయాలన్నమాట. 1 2 3 4 రావాలి. ఒక్కసారి మరలా చూడండి, తప్పు వస్తే మాత్రం మరలా వీణ అనేది బాగోదు మనకి. ఎక్కడ ఏమి వేయాలో అక్కడ కరెక్ట్గా పడిపోవాలండి బీడ్ అనే అల్లిక. ఇక్కడికి వచ్చేసి 1 పింక్ బీడ్, మనకి హోల్స్ కనిపించలేదు అనుకోండి, ఒక్కసారి ఇలా కదిలించేస్తే హోల్స్ కనిపించేస్తాయి. 1 పింక్ బీడ్, 1 స్కై బ్లూ,
1 పింక్ ఇలా తీసుకోండి. ఫస్ట్ ఇదిగోండి ఇలా ఈ బీడ్కి వేస్తున్నాం. 1 2 3 4 ఇంకోసారి కూడా చెప్తున్నాను చూడండి. ఇలా 4th బీడ్కి ఇక్కడ నుండి 4th బీడ్కి కొంచెం జాగ్రత్తగా లాక్కోండి. వైరు మనకి కొంచెం సపోర్ట్ చేయదండి ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ వెనక్కి తిప్పి చూపిస్తున్నా. ఇక్కడ ప్లెయిన్గా ఉంది కాబట్టి ఇలా సైడ్కి చూడండి. 1 2 3 4 4కి ఇలా 3 యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వెడల్పు రావాలి కదా, ఇక్కడ 2 పింక్ బీడ్స్. ఇక్కడ మనకు 2 పింక్ ఉన్నాయి. 2 పింక్ తీసుకుంటున్నాను మరలాను. సెకండ్ బీడ్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ బీడ్లోకి నీటిని తీసుకొచ్చేసాను. ఇక్కడ 1 పింక్, 1 స్కై బ్లూ ఇలా ఇలా పైకి రావాలి డిజైన్. ఈ పైన ఇక్కడ ఎలా ఉందో అటు ఇటు కూడా మనకు అలాగే రావాలి. అదొక్కటి గుర్తుపెట్టేసుకోండి. 4th బీడ్, పైకి ఇక్కడ 3 ఉన్నాయండి. 1 పింక్ బీడ్ యాడ్ చేసేస్తున్నాను. ఇలా మన కళ్ళుకి వచ్చేస్తేనండి ఒకేసారి తీసుకెళ్ళిపోవచ్చు. మరలా ఒక స్టెప్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ స్టెప్కి వెళదాము. ఇక్కడ ఉంది నీడిలు. ఇదిగోండి చూసారు కదా, సైడ్కి కూడా పెట్టి చూపిస్తున్నాను. 1 2 3 4th బీడ్కి మళ్ళీ వేయాలి. ఓకే, మీతో మాట్లాడుతూ ఉంటాను, మీరు ఈ స్టెప్ కూడా వేసేయండి. ఇక్కడ కొత్త వాళ్ళకి అల్లికి రాదండి, వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇది ఎందుకంటే అండి, వంటల్లాగా ఒక ఛానల్ కాకపోతే ఒక ఛానల్ చూడొచ్చండి. ఈ బీట్ వర్క్ ఛానల్ మనం ఒకటే కంటిన్యూగా చూడాలి, ఒకటే అల్లుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కౌంటింగ్ వేస్తారు. నెంబర్స్ ఇవి కౌంటింగ్ తేడా వస్తాయి. బీట్స్ అనేది కలర్ చేంజింగ్ కూడా తేడా వస్తుంది. బాగా వచ్చిన వాళ్ళైతేనండి, కొంచెం చేతిరిగిన వాళ్ళైతే అల్లేసేస్తారు. కొంచెం వాళ్ళు కొత్తగా నేర్చుకునే వాళ్ళండి వేయలేరు. అందుకని కొంచెం నిదానంగా ఇంకో వీడియో అయినా సరే షేర్ చేయొచ్చు, అర్థమయ్యే విధంగా చెప్పాలన్న ఉద్దేశంతో మీకు నేను నిదానంగా ఒకసారి చూపించిందే మరలా చూపిస్తున్నాను. కన్ఫ్యూజన్ అయిపోద్ది. ఇక్కడ 3 వేసారా 2 వేసారా అనేది కన్ఫ్యూజ్ అయిపోతుంది. అందుకని ఆ ఉద్దేశంతోనే మీకు నేను ఆపి కూడా ఒకసారి ఇంకొక వీడియో అయిపోతే అయ్యింది, ఇంకోటి చేద్దాము అన్న ఉద్దేశంతోనే నేను మీకు చేస్తున్నాను అనమాట. అసలు 2 పార్ట్ల కిందే అవి చేసేద్దాం అనుకున్నానండి, కానీ 3 పార్ట్స్ పడతాయండి. ఎందుకంటే ఇప్పటికే లెంతీ అయిపోయింది వీడియో. ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ అడిగిన క్వశ్చన్ అండి, లాంగ్గా కొన్ని క్వశ్చన్స్ లాంగ్గా ఉంటాయి. సమాధానం చెప్పాలంటే కష్టమైపోద్ది, పొడవైపోద్ది చెప్పటం. కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయాలంటే నాకు చాలా పొడవైపోద్ది. అందుకని నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు అని చెప్తా. వాళ్ళు అడిగిన క్వశ్చన్ని బట్టి కొంచెం వీడియో అనేది ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అడిగింది ముందు ఎందుకు చెప్తానంటే అందరికీ యూజ్ అవుతుంది వీడియోలో. ఆ క్వశ్చన్ వేశారు అంటే సమాధానం అందరికీ యూజ్ అవుతుంది. ఆ ఒక్క ఉద్దేశంతో నేను ముందు క్వశ్చన్కి ఆన్సర్ చేసేస్తానండి. వీడియోని మాత్రం అండి బీట్ వర్క్ స్కిప్ చేయొద్దండి, చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. విత్ ఇన్ సెకండ్స్లోనండి కలర్ చేంజ్ అయిపోతూ ఉంటాయి బీడ్స్. నా ఛానలే కాదండి, ఏ బీడ్ వర్క్ ఛానల్ చూసినా బీడ్ వర్క్ మాత్రం చూస్తూనే ఉండండి, చూస్తూ అల్లుతుండండి అవసరమైతే. అంతేగాని స్కిప్ చేసేసారనుకోండి ఒక స్టెప్కి మనకు మార్పు వచ్చేస్తుంది. ఓకే అండి.
ఇదిగోండి ఇక్కడ వరకు అయిపోయింది. మరలా ఇక్కడ ఒక నాట్ వేసేద్దాము. ఇక్కడికి వేసేసామనుకోండి ఇక మనకి పిక్ వచ్చినట్టు ఉండదు. ఒకసారి చెక్ చేసుకుని నాటు వేయండి. మీరు కరెక్ట్గా వేసారా లేదా అనేది చెక్ చేసుకోండి. ఇదిగో ఇలా బెండి చేసేసుకుంటామేనండి. మనకి చేతికి మనకు అనుకూలంగా ఉన్నంత వరకు బెండి చేసేసుకుంటామే. ఇదిగో బీడ్స్లోనండి ఒక్కొక్కటి లైటు, ఒక్కొక్కటి పింకు అలా తగులుతూ ఉంటాయండి మధ్య మధ్యన. ఇదిగోండి ఇక్కడ చూడండి లైట్ కలర్ బీడు వచ్చింది. నేను చూడక ఎక్కించేసేసాను అనమాట. ఇక ఉంచేసాను. అలా వస్తానే ఉంటాయండి. డార్కు లైటు షేడు వస్తానే ఉంటాయి బీడ్స్లో మధ్య మధ్యన. కాకపోతే మీరు బీడ్స్ పర్చేజ్ చేసుకునేటప్పుడు అండి హోల్స్ ఉన్నాయా లేదా అనేది మాత్రం చెక్ చేసుకోండి ఫస్టే. కొత్తగా బీడ్స్ అల్లిక స్టార్ట్ చేసి కొనుక్కోవాలనుకున్న వాళ్ళు. ఎందుకండి ఇది అయిపోయింది. ఇంకా నెక్స్ట్ పట్టేస్తుంది, వైరు పట్టేస్తూ ఉంటుందండి. మీకు చిరాకు వచ్చేసింది అనుకోండి ఆ పూటకు ఆపేసేయండి. ఆపేసి మరలా నెక్స్ట్ మరలా స్టార్ట్ చేసుకోండి. మరలా తర్వాత రోజు స్టార్ట్ చేసేసుకోండి. ఒక్కొక్కసారి చిరాకు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు దీనికి ఎదురుగా మరలా ఇంకోటి వేసేసుకుందామండి. ఇదిగోండి ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకెళ్ళిపోవాలి నీడిల్ని కరెక్ట్గా. మరలా ఇక్కడ ఈ బీట్కి వేసాం కాబట్టి మరలా ఇప్పుడు ఈ బీట్కి వేసేద్దాము. 1 పింక్, ఇంకో వీడియో చేస్తానండి. అవదు స్టిక్ వెళ్ళటం రాలేదనుకోండి కొత్తగా వేసే వాళ్ళకి ఇక అల్లికి అల్లుకోలేరు వాళ్ళు. పార్ట్ 3 ఫాస్ట్గా అయిపోద్ది. చిన్న వీడియో వస్తుందిలేండి అది. ఇదిగోండి ఇలా ఇక వేసేసేయండి. ఇక వచ్చిందే కదా మీకు. ఇక ఇక్కడ ఎలా వేసామో సేమ్ అలాగే వేసేయండి. నేను కూడా వేసేస్తా. ఇదిగోండి ఇది కూడా అయిపోయింది. కట్ చేసేస్తున్నాను. నాటు వేసేసాను, ముడి కూడా వేసాను. మీరు కూడా వేసేయండి. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసాను. ఇంక ఇక్కడ వరకు అయిపోయిందండి వీడియో. పార్ట్ 2 ఇంతటితో ముగిచ్చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పటికే లెంతీ అయిపోయింది వీడియో. ఇక పార్ట్ 3లోనండి మిగిలిన భాగం అంతా అల్లేసేద్దాము. ఈ వెనక భాగము, ఈ పై భాగము, ఇవి వీణకి తీగలు ఎలా వేయాలి అనేది వైరుతో చూద్దాము. వైరుతోనేనండి తీగ వేసేది. ఇదొకటి చూద్దాము. ఇక నెక్స్ట్ మీరు పార్ట్ 3కి ఏం రెడీ చేసుకుంటారంటే ఇదిగోండి ఇట్లా ఇనపది సువ్వా ఉంటుంది చూసారా, బైండింగ్ వైర్ అని అంటారు కదా. ఇలా ఉంటుంది కదా మనకి స్లాబులు అప్పుడు ఉపయోగిస్తారు. అలాంటిది లేదంటేనో ఇదిగోండి ఫ్యాన్సీ షాపుల్లో దొరుకుద్ది ఇలా గోల్డ్ది తీగల్లే. ఇదైనా మనకి ఇది అందరికీ అందుబాటులో ఉండదని చెప్పేసి ఇది ఉన్న వాళ్ళైతే ఇది వాడుకోండి. కానీ ఇది అంత స్ట్రాంగ్ ఉండదు. దీనిలో కూడా లావు దొరుకుతాయి మీకు. ఇది అందరికీ దొరకదన్న ఉద్దేశంతో మనకు అందుబాటులో ఉండేది ఇట్లా ఈ బైండింగ్ వైరు మన స్లాబులకి వేసేది కానీ, లేదంటే మనం బట్టలు ఆరేసుకుంటాం చూసారా తీగ, అది కానీ అంటే దీని లోపల మనకి పట్టేట్టుగా చూసుకోండి. ఇప్పుడు ఇది పెట్టేస్తాం, ఇలా ఇలా పెట్టేస్తాం అన్నమాట. ఇలా పెట్టేసినప్పుడు మనం ఇలా బెండ్ చేస్తాం. బెండ్ చేసేటప్పటికి మనకి ఎలా బెండ్ అయ్యేది ఏంటో చూసి మనకి బెండ్ అవ్వాలి. అలాంటిది మీరు రెడీ చేసేసుకోండి ఒకటి. నేనైతే ఇవి 2 తీసుకుంటున్నాను. బాగా సన్నగా ఉన్నాయి అందుకని చెప్పేసి నేను 2 తీసుకుంటానండి. ఇవి మీరు కూడా అలా తీసుకోగలిగితే తీసుకోండి, లేదు అంటే కొంచెం లావుదైనా తీసుకోండి. ఇది మాత్రం రెడీ చేసుకోండి. ఇది ఉంటేనే మనకి పార్ట్ 3లో వీణకి ఇంత పొడవు లేకుండా చాలా పొడవు అనిపిస్తుంది. ఇప్పుడు చూస్తుంటే పొడవు లేకుండా ఇలా బెండ్ అయిపోద్ది అనమాట. మనకి వీణ రూపం వస్తుంది మనకి. ఓకే అండి, అది వీడియో ఇంతటితో ముగిచ్చేస్తున్నానండి. పార్ట్ 3లో మరలా కలుద్దాము. అల్లుకోండి. అల్లుకున్న తర్వాత ఒక లైక్ ఇచ్చేసేయండి. లైక్ మర్చిపోవద్దండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మొత్తం షేర్ చేసేస్తాను అనమాట. అంత మటుకు సెలవండి. బాయ్ అండి.